మా ప్రయాణంలో ఫస్ట్ దేవుణ్ణి స్మరించుకుంటూ వరుసగా శివాష్టకం, కనకధార స్తోత్రం, కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకం తర్వాత శివాష్టకం చదివాము. లలిత సహస్రనామం, కనకధార స్తోత్రం ఇవన్నీ చదివిన తర్వాత మా తోటి ప్రయాణికులు కూడా మాకు సహకరించారు. మేము మొత్తం 12 మంది మేము అందరూ ఒకచోటే వచ్చినాయి. ఫస్ట్ ఆర్ఏసీలో వచ్చి తర్వాత భగవంతుడి దయ వల్ల మాకు కన్ఫర్మ్ అయిపోయినాయి టికెట్లు. మేము మాత్రం ఓన్లీ ఒక్క బద్రీనాథ్ మాత్రమే ప్రయాణం చేస్తున్నాము. మా తోటి ప్రయాణికులు మాత్రం చార్ధామ్ వెళ్తున్నారు. ముందు రోజు వరకు మా ప్రయాణం ఆగిపోతుంది అనుకున్నాము. మోడీ గారు యుద్ధం ఆపేసిన తర్వాత మా ప్రయాణం కొనసాగింది. మా ప్రయాణం ఆగిపోతే మా డబ్బులు కూడా మాకు వెనక్కి వచ్చేవి కాదు. ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేస్తే మీకు ఇష్టమైతే రండి, లేకపోతే లేదు, ₹1 కూడా వెనక్కి రాదు అని చెప్పారు. నేను తీరాక ఢిల్లీ వస్తే ఢిల్లీ నుంచి వెనక్కి పంపించేస్తే దాకా వేస్ట్ అని చెప్పి ఆదివారం మధ్యాహ్నం దాకా మేము వద్దనుకున్నాము. తర్వాత మోడీ గారు యుద్ధం విరమించారు అంటే మా ప్రయాణం కొనసాగింది. దేవుడి పూర్తిగా చదివిన తర్వాత ప్యాకెట్ ఆడుకున్నాము. మా అమ్మాయి జోక్ కార్డులన్నీ పడిపోయినాయని చేస్తుంది. టైంపాస్ ఏదో చేయాలి కదండి. ఎంతసేపు అని సినిమాలు చూస్తూ కూర్చొని నలుగురు కలిసేది ఆడుకునేది. మా అమ్మాయి రియాక్షన్ చూడండి ఎలా చేస్తుందో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.